ఎక్కువ క్వశ్చన్లు వేస్తే నీ మీద వస్తా. నా మీద వస్తావా? అలా ఊస్తే ఇలాగే కొడతాను. ఏంటా ఏంటి తొడవరా? తొడవమన్నా? దేన్ని పెట్టి తొడవను? ఏంటి పరువు పోతుందా? అది ఉమ్మే ముందు ఆలోచించాలి. దీంతో తొడు, అప్పుడే నీలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. గుళ్ళో ఊసినందుకు ఎలా పీకిందో చూసావా? సరైన పిల్లరా. సేమ పౌరుషం అంతా ఈ పిల్లలోనే ఉంది. మగాళ్ళం మనం అడగాల్సిన దాన్ని ఆడపిల్లైనా చెంప మీద పీకి మరీ అడిగింది. ధైర్యం అంటే గ్రాముల్లోనూ కిలోల్లోనూ కాదు, టన్నుల కొద్దీ ఉంది. ఒకవేళ వెంకన్న నీకోసమే ఆ పిల్లని రప్పించాడేమో. ఒరే మనవడా, మొక్కుకున్నాను 3 పులుసు చెల్లించాలి. కూర్టుంటే చూడరా. ఇదిగో ఇక్కడ కలెక్షనా? సరే కళ్ళు కావాలి. ప్రేమా, బా. ఎలా ఉంది చూడు. రేయ్, ఏ భాగ్య ఇట్లావే. ఎలా ఉంది? వేరే ఉందా? భాగ్య ఇది బానే ఉంది. బాగుందిరా. అన్నమ్మని అడుగు. బాగుంది. కూడా బాగుంది. అన్నమా ఇదట. సారీ అండి, నేను చూసుకో. ఎంత ధైర్యం ఉంటే మీరు చేస్తావు? నీకెంత ధైర్యం ఉంటే నా మనవడే కొడతావు. ధైర్యం ఉంటే నా కూతురు కొడతావు. ఎంత ధైర్యం ఉంటే మా అన్నమా మీద చేసుకుంటావు. ఎంత ధైర్యం ఉంటే నాన్నే కొడతావు. ఇదేవరబ్బా? ఓహో, కలెక్షన్ కింగ్. హలో గురు, ఇక్కడ కింద కింద వాళ్ళేదో పులుసాట ఆడుకుంటున్నారనుకో. నిన్నెవడ రమ్మన్నాడు మధ్యలోకి? దోల బాగా తీరిందా? వీళ్ళు వాళ్ళు కొడతారంట, వాళ్ళు వీళ్ళు కొడతారంట, వీళ్ళు వీళ్ళు కొడతారంట. ఇప్పుడు నేనెవరిని కొట్టాలి? మీరు కావాలంటే మిమ్మల్ని కొట్టుకోండి. ఏంటే? అది కాదు సార్, బాగా టెన్షన్ గా ఉంటే క్వార్టర్ కొట్టండి, కూలింగ్ గా ఉంటే టీ కొట్టండి. ఏ హెడ్, ఇలాంటి మీద గాండ్రించి ఊస్తేనే ఉమ్ము వేస్ట్ అవుతుంది. వాడి మీద చేయిద్దామేంటి? సార్, కొట్టినందుకు కావాలంటే కేసు పెట్టుకోండి, అనవసరంగా మాట్లాడకండి. రాజా, ఈ టౌన్ లో హత్య జరిగితేనే కేసు పెట్టాం, దీన్ని పెట్టేస్తావా? నువ్వేంట్రా అంటే విషయం తెలియకుండా మాట్లాడేస్తున్నావు. ఏం లాయర్ గారు, వచ్చేటప్పుడే ఇవన్నీ చెప్పి తీసుకురాలేదా దొరగారిని? ఏ ఎర్రబండి, నిన్ను కొట్టడానికి నువ్వేమైనా పిక్ పాకెట్వా? నీలాంటి తెగు ఉన్నోడికి నా ట్రీట్మెంటే వేరు. ఇప్పుడు చూడు. అయ్యయ్యో, ఎవరో తీసిచ్చి వెళ్ళండి. హెడ్ గారు తీసిచ్చేయండి, మనం పోదాం రండి. ఓయ్, మీ నలుగురిలో ఎవరో ఒకరిని తీసిచ్చి వెళ్ళమంటే? సార్ అసలు ఏమనుకుంటున్నారేంటి? నువ్వు మాట్లాడక. నీ వల్లే పోలీస్ స్టేషన్కి వచ్చాం. తీసిస్తే మేము పోవచ్చుగా. పోవచ్చు పోవచ్చు. ఒరే మనవడా, ఆ తాళాలు తీసిరా. అయ్యో, వామ్మో, ఇన్ని తాళాలు ఉన్నాయి. ఏం సార్, మీకు స్టేషన్ లో రోజు ఇదే పని ఏంటి? తేడాగా ఉంది. వీళ్ళ పని పట్టాలి. సార్, ఇదిగోండి సార్ మీ తాళాలు. అలా గుర్రు మనిషి చూడకండి సార్. మీలాంటి వాళ్ళకి నా మనవడు ముందు గిన్నెలో ముద్ద పడేస్తాడు, ఆ తర్వాత నెత్తిన పిడుగు పడేస్తాడు, ఆ తర్వాత ఆయన తాళాలని మళ్ళీ కక్కుసులో పడేస్తాడు. నువ్వు మూసుకోరా. మూసుకోండి. చూడమ్మా, ఆడదానికి తొందర ఉంటే సరిపోదు, తెలివి కూడా ఉండాల. నా మనవడు గది చాలా ఉంది, నువ్వు బదరా.
నమస్తే వకీల్ సార్. రామ్మా వెళ్దాం. ఇదిగో లాయరు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అలా పక్కకు నుంచో. ఒక చిల్లర వెధవ స్టేషన్ కు వచ్చి అవమానించినా సైలెంట్ గా ఉన్నానంటే ఎవరి కోసం? అంతా బాచి కోసమే. చూడు, మర్యాదగా బాచి మీద పెట్టిన కేసును వాపస్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే నీకు మంచిది, మాకు మంచిది. లేదనుకో. లేదంటే ఏంటి, గొంతు కత్తి పెడతారా? కత్తేంది, గడ్డపార పెడతాం బాచి అంటే. బాచి చెప్పేదేంటి? నేను చెప్తున్నా. ఏం చేస్తావు? నువ్వు ఉండమ్మా. చూడండి సార్, మీ అధికారాన్ని మా దగ్గర చూపించొద్దు. మీ వాళ్ళైతే కోర్టులో చూపించండి, నేను చూసుకుంటాను. నువ్వు రామ్మా. ఏంటి బాచి ఇంత చెప్పినా వినలేదు? ఇంచు అనుచరుగా ఉన్నప్పుడు మనం ఆలోచించకుండా ఏదైనా చేయొచ్చు, కానీ అధికారం కావాలంటే ఏదైనా ఆలోచించే చెయ్యాలి. ఆలోచిద్దాం. చాలు చాలు. కడుపు నిండా తినరా. అన్నమా, నువ్వు మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయి మొహం చిన్నపోయింది. ఏంది చిన్నబోయిందా? ఏరా, ఆ అమ్మాయి నిన్ను పీకుడికి మొహం కందిపోతే చిన్నబోయిందంటావేంటి? ఏ ముసలే, నువ్వు దేని చూసే కప్పలా నోరు తెరిచా? తినేటప్పుడు ఆయి ఓ ఏంటి చేయించా? ఒరే మనవడా, ఆ పిల్ల నిన్నే చూసుకుంటా పోతుందిరా. నన్ను నీలాంటి నల్లని నిగనిగలాడిపోయే పిల్లాన్ని కొట్టేశానని జాలిపడి చూసేసి పోతుందిరా. ఏంది నల్లగా నిగనిగలాడిపోతాడా? ఏ ముసలే, నీ ముఖం చూస్తుంటే ముద్దెట్టుకోవాలనిపిస్తుంది, నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే గుద్దాలనిపిస్తుంది. ఏయ్, మరేంట్రా, పరామర్శించడానికి వచ్చినట్టు లేదు, మళ్ళీ పీకి పోవడానికి వచ్చినట్టుంది. ఆడదు కాదది, పూలు పెట్టుకున్న పూలందేవి. ఏరా ఇలా చూడరా మనవడా, ఆ పిల్ల నిన్ను చూసిన చూపుందే, దాని అర్థం నా ఒక్కదానికే తెలుసు. అది నిన్ను మళ్ళీ పీకుతుందని నాకు మాత్రమే తెలుసు. ఇలా చూడరా కుక్కరుకో, సోతా ఉండు. ఆ పిల్ల మళ్ళీ వచ్చి సోతా పోతది. మలుపులేని సందికెళ్తే తిరిగి రాక ఏం చేస్తుంది? తిరిగి వచ్చేటప్పుడు ఆ పిల్ల నా మనవనే సోతా పోతది. పెద్ద మనం ఉన్నట్టు చూచుకుంటుట అనవసరంగా వాగుద్ది. ఇప్పుడైనా నేను చెప్పింది నువ్వు నమ్ముతావా? చూసావంట్రా, ఆ పిల్ల నిన్ను చూసినందువల్లే నీకు పొరబోయింది. అయ్యో, దీని గోల్తో చచ్చు. ఏంది నాకు? నువ్వు ఏడున్నా నిన్ను చూడటానికి వత్తది. రేపు ఇంటికి వస్తుందా? ఖచ్చితంగా వత్తది. ఇంకా రాలేదేంటి? అన్నమా, అలా వీధిలోకి తొంగి తొంగి చూడమాక, అందరూ నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. అయినా ఆ పిల్ల మన ఇంటికి ఎందుకు వస్తుంది? ఇలా చూడరా రాయుడు, ఆ పిల్ల తప్పకుండా వత్తది. అది కూడా ఇప్పుడే వత్తది. నా మాట విని నువ్వు లోపలికి వచ్చి అన్నం వండితే బాగుంటుంది. మాట్లాడకుండా పరా. ఖచ్చితంగా రాదు. వత్తది. నువ్వింత గట్టిగా చెప్తున్నావు అంటే ఆ పిల్లింట్లో చేదన ఎత్తుకొచ్చేసావా ఏంటి? ఈ పేపర్ చూడరా. ఎవరో కనపడడం లేదు. ఎవరో? పేరు ఎస్ భాగ్యలక్ష్మి, వయసు ప్రేమకు నప్పేది, రంగు మగాళ్లకు నచ్చేది. ఈ ఫోటోలోని పిల్లకు మతి స్థిమితం కోల్పోయిన కారణముగా ఎక్కడకు వెళ్లినదో తెలియడం లేదు. ఎవరైనా ఈ పిల్లను ఎక్కడైనా చూస్తే వెంటనే తెలియజేయాల్సిన చిరునామా మగధీరుడు ఐ కొక్కరో. నా పేరు నా పేరు అసలు. నీ పేరైతే కామెడీగా ఉంటది, ఆడి పేరైతే కొంప కొల్లేరవుద్ది. లవ్వుకి కామెడీ కావాలరా, కలహాలు అక్కర్లేదు. నువ్వు రిటైర్ అయిపోయాకే ఇంత ఆలోచిస్తున్నావే, సర్వీస్ లో ఉండగా ఇంకెంత ఆలోచించుంటావు. అయ్యో, అది నన్ను నరికి పారేస్తుంది. వచ్చేయ్. ఏంద్రా? తను వచ్చేసిందే. అక్క, ఇంకొకరికో ఇల్లు ఎక్కడ? అదిగా ఆయిలేనమ్మా. ఎంత చక్కగా చెప్పిందో. రాయుడు, నేను చెప్పాను ఆ పిల్ల వస్తుందని. వచ్చేసిందిరా. రారా, తొందరగా రా. రా. ఆ పిల్ల నిన్నెంత కోపంగా లవ్ చేయడానికి వస్తుందో చూడు. రా తల్లి, రా.
మీ కళ్ళకి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అదే నేను చెప్తా ఉండా. ఈ పిల్లకి నీ మీద పిచ్చిరా అంటే వినిపించుకోవడంలా. నువ్వే అడగరా. ఇది నీ పనేనా? ఆ, రే మామ నాకేం తెలియదు మామ. చూడండి, నాకు దీనికి ఏ సంబంధం లేదు. అనవసరంగా నన్ను ఇందులోకి లాకండి. రే నన్ను వదిలిపెట్టి పోకరా. ఇదే మరి కలికాలం అంటే. లవ్ చేసే పిల్లాడిని ఎత్తుకుంటూ ధైర్యంగా ఇంటికే వస్తే పిల్లాడేమో సిగ్గుపడి లోపలికి పోతా ఉండాడు. ఈ అన్యాయాన్ని నువ్వు ఎదిరించాలరా కొక్కరుకో. ఎవరిని లవ్ చేస్తున్నారు? ఇంకా నువ్వేనమ్మా. అలాగని ఈడే చెప్పాడు. పేపర్లో కూడా వేయించాడు మగధీరుడు కొక్కరుకో అని. ఏయ్, అయితే ఇది నీ పనేనా? నిన్నేం చేస్తానో చూడు. చేస్తారా? అదృష్టవంతుడిని. ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? మనం తర్వాత చేసుకుందాం. ఇలా చూడవ్వా, నేనెవరిని లవ్ చేయడం లేదు. లవ్ లేకుండానా నా మనవని మార్కెట్ లో గుర్రుమని చూసుకుంటా పోయావు? చెప్పు. అవన్నీ నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్తావు. నా మనవడి దగ్గరికి వచ్చి నీ లవ్వుని నువ్వే చెప్తావు. సోతా ఉండు, నీ చెప్పిస్తా. అలా చెప్పించలేదో నా పేరు మంగమ్మే కాదు. చూడరా మనవడా, ఓ పిల్ల ఓ మగాడిని నడి రోడ్లో కొట్టిందంటే ఒకటి వాడు మొరటోడై ఉండాలి, లేదా దాని మొగుడై ఉండాలి. నువ్వు మొరటోడివి కాదు, దాని మొగుడవు. మొగుడు నా వల్ల ఆ, అర్థం కావట్లేదు. నువ్వు ఆ పిల్లని లైన్ లో పెట్టి ప్రేమించి దాన్నే పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు దానికి మొగుడు అవుతావు. ఏంది? లవ్ చేయమంటున్నావా? ఇలా చూడన్నమా, ఏ పిల్లని చూసినా చెయ్యి ఎత్తి దండం పెట్టమన్నావు, చెయ్యి పట్టుకోమని లేదు. ఇదంతా నా వల్ల కాదు. రే త్వరగా మెక్కిరా. ఏరా, నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాను, నన్ను అసలు మనిషిగా కూడా లెక్క చేయవా? నేను అసలు మనిషిని ఎప్పుడన్నానే? ఏందే? నువ్వు నా దేవతవే. బాయ్. ఆ? ఈ నేను పేటకు చెప్తూనే ఉండాను, నువ్వు పోతానే ఉండవే. కొంచెం కూడా మర్యాద లేకుండా. ఏంద్రా? ఇక్కడ ఆకలితో చత్తనానే. ముందు ముద్దెట్టవే. తిండి 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 తప్ప నీకు ఇంకేం తెలియదంట్రా? ఎందుకు తెలీదు? సాంబారు, చారు, పులుసు అన్ని తెలుసు. ఏరా, ఈ తమాషాకి ఈ ఎగతాళికి ఏం తక్కువ లేదు. ఒక ముసల్ది ఇంతగా ముత్తుకుంటుంది, ఏంటో అడుగుదామని ఏమీ ఉండదు. ఎంతసేపు మెక్కడమే. ఎందుకు ఇప్పుడు మింగే ముద్దను ఆపుతున్నావు? ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. అమ్మ ముదురు, ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. మాకు తెలిసే శతకాలు. శతకం తెలిస్తే సరిపోదు, దాని ప్రకారం నడుచుకోవాలి. నడుచుకోవడానికి శతకానికి ఏంటి సంబంధం? ఏదో మాట్లాడాలని మాట్లాడావో మొహం మీద గుద్దుతాను ముసలి. ఏరా, నేను నీకు ఎన్నాళ్ళుగా గంజిపోతున్నాను? ఆ? ఓ 25 years. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. ఏరా, 25 ఏళ్ళగా నా చేతితో గంజి తాగుతున్నావే. ఓ మనవడుగా నువ్వు నాకేం చేశావు? ఏం చెయ్యాలంటావు? నాకేదన్నా చేయదలుచుకుంటే మన రాయుడి చేత ఆ పిల్లను లవ్ చేయించి ఇంటికి తీసుకురా. ఒరే మగదేరా, ఒక మనిషికి కావలసినవి సిగ్గు, శరం, లజ్జ, రోసం, పరువు. ఈ 5ఏరా. ఈ 5లో ఏ ఒక్కటి నీకున్నా మన రాయుడి చేత లవ్ చేయించు ఈ చూద్దాం. 5 కనీసం ఒక్కటున్నా నువ్వు చెప్పింది చేయలేం. పర్వాలేదు, చేస్తా. చేసి చూపిస్తా. నీకోసం చేస్తా. మన రాయుడి చేత ఆ పిల్లని లవ్ చేయించి నీకు కోడలుగా ఈ ఇంటికి తీసుకువస్తా. తీసుకువచ్చి విశ్వాసానికి చిరునామా ఈ కొక్కరొక్కో అని నీకు తెలిసేలా చేస్తా. చేస్తానే. రే, ఆ? ఇప్పుడు దేనికి పాపం పెట్టపోతుంటాం? ఇక్కడ పాపాలు ఎక్కువైపోయినాయంట, కడుగుదామని. లోడు దించడానికే రా. ఆ పిల్లని చూడ్డానికి పోతున్నామా? అవును. ఏంటట? ఏ దొరగారు రారా ఏంది? దీనికంతా నేను రాను. నువ్వు కావాలంటే పో. అయ్యో, ఆగరా. ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ముసలిదే ముద్దెట్టదరా. ఆగరా. ఏ వెళ్ళిపోతానంటున్నా? ఆ పిల్ల తమరకు నచ్చలేదా ఏంటి? చెప్పు. నా హైట్ లేదు, నా కలర్ లేదు, లావుగా బొద్దుగా లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే మన హన్సికలా లేదని నీ నోటితో చెప్పు, వెళ్ళిపోదాం. అయ్యో రే, ఆ పిల్లని ఎలా నచ్చలేదు అని చెప్పగలను చెప్పు. ఆ పిల్లకి నేను నచ్చినో లేదో తెలియట్లేదు. రే, 6 అడుగులు పొడవు 6 నాళ్ల బాడీ ఉన్నంత మాత్రం సరిపోదు. ఒక అమ్మాయిని పడేయాలి, పడేసాక వాటేసుకోవాలి, వాటేసుకున్నాక సాంగ్ వేసుకోవాలి. వాడురా మగాడు. మామ, రాయి లాంటి వాళ్ళు రా ఆడవాళ్ళు. వాళ్ళని కరిగించేవాడే మగాడు. ఇక నువ్వు ఊరుకున్న తను ఊరుకోదు మామ, తను ఊరుకున్న ముసలు ఊరుకోదు మామ, ముసలు ఊరుకున్న నేను ఊరుకోను మామ. ప్రేమ రావాల్సిందే. ఆవిరిదే బ్రింగ్ రాంగ్ దగ్గర. ఏంది? ఓ, నీకు ఇంగ్లీష్ రాదుగా. నిజానికి అబ్బాయి అనేవాడు చెట్టు టైప్ అయితే అమ్మాయి అనేది గాలి టైప్ రా. చెట్టు ఊరుకున్నా గాలి ఊరుకోదు. ఈ రెండు కలిస్తేనేరా జీవితం. ఇప్పుడు ఒకసారి ఆ చెట్టుని చూడుమా, ఎలా ఉంది? గమ్మునుందా? ఇప్పుడు గాలి తగిలితే సమ్మగా ఉంటుంది.
ఫీల్ అవ్వు, నిద్రపోకరా, అనుభవించు. ఇప్పుడు చెప్పి ఎలా ఉందో? సుఖంగానే ఉంది. ఈ సుఖమైన లవ్వుని చెయ్యమనేరా ముసల్దే మొత్తుకుంటోంది, నేను మొత్తుకుంటున్నాను. అది మాత్రమే కాదు, ముసల్ది నన్ను ఎంత అడుక్కుందో చెప్పనా? చూడమ్మాయి, నా మనవడికి నేను మంచి మాత్రమే నేర్పించి పెంచాను, మోసం చేయడం నేర్పించి పెంచలేదు. నా మనవణ్ణి నా తర్వాత కంటికి రెప్పలా తనే చూసుకోవాలి. నేనున్న చోట వాడితో తనే ఉండాలి. అదే నా చివరి కోరిక.